Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి స్పెషల్ వీడియో అండి. నేను నైట్ చూడగానే చాలా షాక్ అయ్యాను. నేను నైట్ అంతా నిద్ర పట్టలేదు. నాలాగా చిన్న క్రియేటర్స్కి చాలా ప్రాబ్లంగా ఉండే అప్డేట్ అయితే వచ్చింది. అదేంటి అంటే నేను వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవ్వరు వీడియోని అయితే స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి, చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చిందండి యూట్యూబ్ నుంచి. అదేంటి అంటే మినీ మానిటైజేషన్ అయితే అలాగే ఉందండి. మినీ మానిటైజేషన్ అయితే ఏం చేంజెస్ అయితే ఏం చేయలేదు. సో ఫుల్ మానిటైజేషన్ అయితే చేంజెస్ అయితే చాలా పెద్ద చేంజెస్ వచ్చాయని చెప్పుకోవచ్చు. నాలాగా చాలా చిన్న క్రియేటర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇదైతే షాకింగ్ అనే చెప్తాను. ఇంతకు ముందు ఏంటంటే స్మాల్ మినీ మానిటైజేషన్‌కి ఏంటంటే రూల్స్ జస్ట్ 500 సబ్‌స్క్రైబర్స్ ఉంటే సరిపోతుంది. అలాగే 3000 లాంగ్ వీడియోస్ 3000 వాచ్ అవర్స్ ఉంటే సరిపోతుంది. లేదా 3,000,000 షార్ట్ వ్యూస్ 3,000,000 ఉంటే సరిపోతుంది మినీ మానిటైజేషన్‌కి. సో ఆ రూల్స్ ఇప్పుడు కూడా ఏమీ చేంజ్ అవ్వలేదు. అవి అలాగే ఉన్నాయన్నమాట. చేంజ్ అనేది ఎక్కడొచ్చింది అంటే ఓన్లీ ఫుల్ మానిటైజేషన్‌కి అయితే చేంజెస్ చేశారండి. అది కూడా ఎప్పటి నుంచి అంటే ఫిబ్రవరి 1 నుంచి. ఫిబ్రవరి 1 నుంచి అయితే ఫిబ్రవరి 1, 2027 నుంచి అయితే ఈ రూల్స్ వర్తిస్తాయి. సో ఈలోపు ఎవరన్నా యూట్యూబ్ స్టార్ట్ చేసి కొంతకాలం అయింది, ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు అని ఎవరైనా టెన్షన్ పడుతున్నట్టయితే ఫాస్ట్‌గా వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేసేసేసి ఆ 4,000 అవర్స్ వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకొని మానిటైజేషన్‌కి అయితే అప్లై చేసేసేయండి. మళ్ళీ లేట్ చేసాము అంటే 8,000 అవర్స్ లాంగ్ లెంత్ వీడియోకి 8,000 వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అవ్వాలి. అది చాలా టఫ్, బట్ అవుతుంది. కానీ కొంచెం ఎక్కువ ట్రై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పెట్టేదానికన్నా ఇంకా ఎక్కువగా హెవీగా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో మన ఆడవాళ్ళకి ఇంట్లో పనులు, పిల్లలు అన్నీ ఉంటాయి. యూట్యూబ్ చేయాలంటే చాలా కష్టము. ఒక్క వీడియో పెడుతున్నాము అంటే చాలా దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు. కానీ మనం ఎంత కష్టపడి యూట్యూబ్‌లో వీడియోస్ చేసినా కూడా లైక్స్, సబ్‌స్క్రైబర్స్ అంతంత మాత్రమే వస్తున్నారు. ఎందుకు లేడీస్‌ని ఎంకరేజ్ చేయట్లేదో నాకైతే అర్థం కావట్లేదండి. పాపులర్ అయిన వాళ్ళనే మళ్ళీ పాపులర్ చేయడానికి చూస్తున్నారు కానీ చిన్న చిన్న క్రియేటర్స్‌ని పైకి తీసుకురావాలని ఎందుకు చూడట్లేదో తెలియట్లేదు నాకు. సో మనము ఒక వీడియో చేస్తున్నాము అంటే ఇంట్లో పిల్లలు, హస్బెండ్, ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఒక వీడియోకి టైం కుదుర్చుకొని మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయాలంటే మనం ఎంత కష్టపడుతున్నామో మన లేడీస్‌కే తెలుస్తుంది. జెంట్స్‌కి తెలీదు. యూట్యూబ్ చేయాలంటే లేడీస్ చాలా కష్టపడుతున్నారండి. కానీ పాపులర్ అయిన వాళ్ళనే పాపులర్ చేస్తున్నారు కానీ వేలల్లో ఉన్న వాళ్ళకి ఇంకొక 1000 మంది యాడ్ అవుతున్నారు కానీ చిన్న క్రియేటర్స్‌ని అయితే ఎవరు సపోర్ట్ చేయట్లేదండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న క్రియేటర్స్‌ని కూడా ఎంకరేజ్ చేయండి. ఒక వీడియో చేస్తున్నాము అంటే ఎంతో కష్టపడుతున్నాము. దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో అది చేసే వాళ్ళకే తెలుస్తుంది. చూసే వాళ్ళకైతే తెలియదు కదండీ. సో చిన్న క్రియేటర్స్‌ని సపోర్ట్ చేయండి. టాపిక్‌లోకి అయితే వచ్చేద్దాము. అదేంటి అంటే మామూలుగా ఫుల్ మానిటైజేషన్ అవ్వాలంటే 1000 సబ్‌స్క్రైబర్స్ అలాగే 4,000 వాచ్ అవర్స్ ఉంటే సరిపోతుంది. అవి ఓల్డ్ రూల్స్. ఇప్పుడు కొత్త రూల్స్ ఏంటి అంటే 1000 సబ్‌స్క్రైబర్స్ అలాగే ఉంది. అండ్ 4,000 వాచ్ అవర్స్ మాత్రం డబుల్ చేశారు. అంటే 8,000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి 365 డేస్‌లో. అంటే 1 ఇయర్‌లో 1000 సబ్‌స్క్రైబర్స్ అండ్ అలాగే 8,000 వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అవ్వాలి. అది ఎప్పటి నుంచి? ఫిబ్రవరి 1, 2027 నుంచి అయితే రూల్స్ చేంజ్ అవుతున్నాయి అని నిన్న 10th ఆగస్ట్‌న యూట్యూబ్ నుంచి ఒకటి అప్డేట్ అయితే వచ్చిందండి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా చిన్న క్రియేటర్స్ ఇంకా మానిటైజేషన్ అవ్వని వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక డైలీ వీడియోస్ చేయడం. 6 మంత్సే ఉందండి గ్యాప్. ఇది ఆగస్టు, జనవరి 31కి లాస్ట్. ఫిబ్రవరి 1 నుంచి మళ్ళీ కొత్త రూల్స్ వచ్చేస్తాయి. సో ఈలోపు ఎవరైనా మానిటైజేషన్ అవ్వకపోతే గనక నాది కూడా అవ్వలేదండి. సో ఎవరైనా మానిటైజేషన్ అవ్వకుండా ఇంకా ఇబ్బంది పడుతున్నట్టయితే ఫాస్ట్‌గా రోజు వీడియోస్ పెట్టుకోవడము, వాచ్ అవర్స్ పెంచుకోవడము, లేదా లైవ్స్ చేసుకోవడము అలా చేసి మీ సబ్‌స్క్రైబర్స్‌ని పెంచుకొని వాచ్ అవర్స్ అయితే గెయిన్ చేసుకొని జనవరి 31 లోపు మానిటైజేషన్‌కి అయితే అప్లై చేసుకోండి. లేకపోతే చాలా కష్టపడాల్సి ఉంటుంది.
8,000 వాచ్ అవర్స్ అనేటప్పటికి చాలా మంది మన వల్ల కాదు అని డ్రాప్ అయిపోతారు. సో, అలా అవ్వకండి. ట్రై చెయ్యండి. ట్రై చేస్తూ ఉండండి. కానీ ఏదో ఒక రోజు సక్సెస్ అనేదొస్తుంది. అదైతే షూర్‌గా చెప్తాను. మనం పడిన కష్టం ఎక్కడికి పోదండి. ఏదో ఒక రోజు వస్తుంది. ఇప్పుడు రాకపోవచ్చు. కొంతమంది పెడుతుంటారు. 1 మంత్‌లో మానిటైజేషన్ అయింది. 2 మంత్స్‌లో మానిటైజేషన్ అయింది అని. కొంతమంది ఉంటారు. ఇయర్స్ నుంచి చేస్తున్నా కూడా మాది ఇంకా మానిటైజేషన్ అవ్వలేదే అని బాధపడుతూ ఉంటారు. సో, వాళ్ళకి టైం వచ్చింది. వాళ్ళదయింది. మనది అవ్వలేదు. మనది ఇంకా అవ్వదు అని ఫీలింగ్‌లోకి ఎళ్ళిపోకండి. మనది కూడా ఒక రోజు అవుతుంది. పడిన కష్టం ఎక్కడికి పోదండి. సో, అందుకని ఎవ్వరు డీలా పడకుండా చిన్న క్రియేటర్స్ అయినా సరే డైలీ వీడియోస్ అప్‌లోడ్ చేయడము, అప్‌డేట్స్ ఇస్తూ ఉండండి. అలాగే మానిటైజేషన్‌కి ఎలా ఎళ్తే తొందరగా మానిటైజేషన్ అవుతుంది అనేది కాన్సంట్రేషన్‌గా చేయండి. అలాగే లైవ్స్ చేయండి. ఇంకొకటొచ్చేసి షార్ట్స్‌ది. షార్ట్స్‌ది ఏంటంటే 20,000,000 వ్యూస్ చేశారండి. 90 డేస్‌లో 10 ఫుల్ మానిటైజేషన్‌కి 10,000,000 వ్యూస్ ఉంటే సరిపోతుంది ఓల్డ్ రూల్స్ ప్రకారం. కానీ ఇప్పుడు 20,000,000 వ్యూస్ అయితే రావాలి. 90 డేస్‌లో. అలాగే 4,000 వాచ్ అవర్స్ కాదు. దాన్ని 8,000 వాచ్ అవర్స్ చేశారు. అలాగే షార్ట్స్‌కొచ్చేసి 90 డేస్‌లో 20,000,000 వ్యూస్ అయితే రావాలండి. అదొక్కటే కాదు. ఈ 90 డేస్ అనేది మనము ఆఫ్టర్ మానిటైజేషన్ అయిన తర్వాత కూడా ఎవ్రీ 90 డేస్‌కి 10,000,000 వ్యూస్ అనేది కాన్స్టెంట్‌గా ఉండాలన్నమాట. తగ్గిపోతూ ఉంటే గనక మళ్ళీ దానికొచ్చే రెవెన్యూ కూడా చేస్తారండి. సో, 10,000,000 వ్యూస్ 90 డేస్‌లో లేవు అనుకుంటే గనక దానికొచ్చే రెవెన్యూ అనేది ఆపేస్తారు. అందుకని ఎవరైనా చెయ్యాలి అనుకుంటే గనక ఈ 6 మంత్స్‌లోనే ఏదైనా చేయండి. తర్వాత, తర్వాత కూడా పాసిబుల్ అవుతుంది. కాకపోతే కొంచెం కష్టపడాలి. ఎక్కువ కష్టపడాలి. సో, నేనైతే నిన్న అప్‌డేట్ చూడగానే చాలా షాక్ అయ్యానండి. రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు లిటరల్లీ. సో, మీకు కూడా ఎవరికన్నా యూజ్ అవుతుంది అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అలా అని డీలా అయితే పడకండి. ఎవరైనా చిన్న క్రియేటర్స్ ఉంటే గనక ఒకరినొకరు సపోర్ట్ చేసుకుందాము. ఒకరినొకరు సబ్‌స్క్రైబ్ చేసుకుందాము. అలాగే మనల్ని మనమే ఎంకరేజ్ చేసుకుందాము. అలా అని డీలా అయిపోయి యూట్యూబ్‌ని ఆపేయకండి. కంటిన్యూ చేయండి. తర్వాత వచ్చేసి మినీ మానిటైజేషన్‌కి రూల్స్ అయితే అలాగే ఉన్నాయి. ఫుల్ మానిటైజేషన్ మాత్రమే రూల్స్ చేంజ్ అయ్యాయి. అది కూడా షార్ట్స్‌కొచ్చేసి 90 డేస్‌లో 20,000,000 వ్యూస్ రీచ్ అయితే షార్ట్స్ మీద డిపెండ్ అయ్యే ఛానెల్స్ కొన్ని ఉన్నాయండి. ఓన్లీ షార్ట్సే చేస్తారు వాళ్ళు. లాంగ్ వీడియోస్ అనేవి చేయరు. సో, వాళ్ళేంటంటే ఇంక దాని మీద రెవెన్యూతోనే ఇది అవుతారనమాట. సో, షార్ట్స్ మీద డిపెండ్ అయ్యే ఛానెల్స్ వాళ్ళకి చెప్తున్నాను. 90 డేస్‌లో 20,000,000 వ్యూస్ రావాలి. అప్పుడు మనం మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ అవుతాము. ఎలిజిబుల్ అయిన తర్వాత కూడా ఎవ్రీ 90 డేస్‌కి 10,000,000 వ్యూస్ అయితే కాన్స్టెంట్‌గా ఉండాలన్నమాట. తగ్గిపోతున్నాయి అంటే రెవెన్యూ అనేది ఆపేస్తారు. మిగిలినయి అయితే కనుక పర్క్‌లని, సూపర్ థాంక్స్‌లని అవన్నీ ఉన్నాయి కదా! అలాగే షాపింగ్ అని అవన్నీ అయితే వస్తూనే ఉంటాయండి. అవేమీ ఆఫ్ చేయరు. సో, ఈ యాడ్‌సెన్స్ నుంచి వచ్చే మనీ మాత్రమే రెవెన్యూ అనేది కట్ చేస్తారనమాట. సో, అందుకని లాంగ్ వీడియోకొచ్చేసి 8,000 అవర్స్. మినీ మానిటైజేషన్ మీద వచ్చే ఇన్‌కమ్స్ ఉంటాయి కదా! షాపింగ్, పర్క్, సూపర్ థాంక్స్ ఇంకా చాలా ఉన్నాయి కదండీ! అవన్నీ అయితే మినీ మానిటైజేషన్ అయిన దగ్గర నుంచి వస్తూనే ఉంటాయి. ఒక లాంగ్ లెంత్ వీడియోకు 8,000 అవర్స్ ఫుల్ మానిటైజేషన్‌కి మాత్రం యాడ్‌సెన్స్ రావాలి అంటే 8,000 వాచ్ అవర్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో, అందుకని ఎవ్వరు డీలా పడకండి. ఇలా వచ్చేసింది అని. మనం ట్రై చేద్దాము. ట్రై చేస్తూనే ఉందాము. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాము. చిన్న క్రియేటర్స్‌కి కూడా మంచి రోజులొస్తాయి. సో, ఎవరు అయితే బాధపడకండి. అలాగే జనవరి 31 కల్లా అయితే యూట్యూబ్‌లో ఎర్న్, ఎర్న్ కమిషన్ దానిలో కానీ, డాష్‌బోర్డ్‌లో కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే వస్తాయండి. సో, వాటినన్నిటిని మనం యాక్సెప్ట్ చేసి క్లిక్ కొట్టేస్తే అవి కంపల్సరీగా యాక్సెప్ట్ చేయాలంట. ఎవ్రీ యూట్యూబర్ వాటినైతే యాక్సెప్ట్ చేయాలండి. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళుంటారు కదండీ! ఆల్రెడీ ఇప్పటికి మానిటైజేషన్ అయిపోయి మనీ ఎర్న్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకైతే ఏ రూల్స్ చేంజ్ అవ్వలేదు. అంటే వాళ్ళు మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేసి 8,000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాలా అంటే అవసరం లేదండి. వాళ్ళు ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయారు కాబట్టి ఇంక వాళ్ళు కొత్త వాటికి 8,000 అవర్స్ అవన్నీ ఏం చేయాల్సిన అవసరం ఏం లేదు.
ఆల్రెడీ మానిటైజేషన్ వాళ్ళకి ఈ రూల్స్ ఏమి వర్తించవు. కొత్తగా ఎవరైతే మానిటైజేషన్ చేసుకోకుండా ఇంకా ట్రై చేస్తూ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ ఫిబ్రవరి 1 2027 నుంచి ఈ రూల్స్ అయితే అప్లికబుల్ అవుతాయి. సో, అందుకని మీ అందరూ అలర్ట్ అవుతారని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చిన్న క్రియేటర్స్‌ని ఎంకరేజ్ చేయండి గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.